హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది మా ఫ్యామిలీతో. ఉరికిందేరన్న ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పిల్లలు చాలా అల్లరి చేశారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ గైక్వాడ్ ఆదోని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము ఉరుకుంద ఈరన్న స్వామి శ్రీ లక్ష్మీ దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరము మా ఫ్యామిలీ అందరూ కలిసి వస్తాము ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఈరోజు సాయంత్రం రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్ తూర్పు రాజగోపురం ఎదురుగా దీపారాధన చేయడానికి వచ్చాము. టోటల్ మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. ఇక్కడ పిల్లలు అయితే సతాయిస్తున్నారు, ఒక చోట కూర్చోవడం లేదు. అయితే అరుస్తున్నాడు. హాయ్ చెప్పంటాను, హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. రాజగోపురం అయితే తూర్పు రాజగోపురం అయితే ఎప్పుడు క్లోజ్గానే ఉంటుంది. ఆ రాజగోపురం ఎదురుగా దీపారాధన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదో ముగ్గు వేశారు, నాకైతే ఆ ముగ్గు అర్థం కాలేదు. కుంకుమతో వేశారు కాబట్టి అది ఇసుక మొత్తం అంతా కలిసిపోయింది. మేడం అయితే ఇంకా దీపాలు కన్నా అన్నీ రెడీ చేస్తుంది దీపం అంటించడానికి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ దీపాలు అంటిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందు దీపారాధన చేయడం జరుగుతుంది. చాలామంది అందించారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం దీపాలతో టెంపుల్ చుట్టుపక్కల మొత్తం దీపాలతో నిండిపోయింది. చాలా సూపర్గా ఉంది. నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఆదోని పక్కన 30 కిలోమీటర్ల దూరంలో ఉరుకుంద గ్రామం నందు శ్రీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ భక్తులు చాలామంది ఈ కార్తీక మాసంలో వచ్చి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ దీపారాధన చేయడం జరుగుతుంది స్వామివారి ముందు. పిల్లలైతే కూర్చోవడం లేదు, కింద మొత్తం ఉసుకతో ఉంది. ఆ ఉసుకతో ఆడుకుంటూ కూర్చున్నారు. మా పిల్లలైతే నిదానంగా ఆ ఉసుకను తీసుకొని అక్కడ దీపం పైన వేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళు చెప్తుంది. ఇంకా మా చిన్నోడు దీపం పట్టిస్తున్నాడు చిన్నగా. మా పెద్దోడు వచ్చేసి ఉసుక తీసుకొని ఏదో అల్లరి చేస్తున్నాడు ఇంకా చిన్నగా. అమ్మో, చూశారు కదా ఫ్రెండ్స్, కొంచెం వేయలేదు, ఓకే వేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా దీపం మొత్తం ఇంకా అందులో గిన్నెలో మొత్తం నూనె బదులు మొత్తం ఇసుకనే నింపేస్తుందేమో అనుకుంటున్నాను. మా పెద్దోడు మొత్తం ఇసుకతో నింపినాడు దీపం అంటించుకున్నట్లు. మరి అది ఇసుక తీసేసి మరి నూనె వేసేసి మరి దీపం అంటించడం జరుగుతుంది. ఇంకా పిల్లలైతే అంతే కదా, వాళ్ళకైతే ఏం తెలియదు, మనమే చెప్పాలి. దీపం అంటించిన తర్వాత మొత్తం 6 దీపాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటిస్తాం ఫ్రెండ్స్.
దీపారాధన చేసి స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత ఇంకా బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి బయలుదేరట్లేదు, ఇప్పుడు నది కాడ వెళ్తున్నాము. నదిలో వెళ్ళేసి అక్కడ దీపాలు వదులుతాం నీళ్ళలో. మా పిల్లలైతే ఇంకా దారిలో ఎక్కడ బొట్టు కనపడితే అన్ని అంగిట్లుగా ఇంకా మా చిన్నోడైతే ఇంకా చెప్పకూడదు, మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళ అల్లరి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. వాళ్ళు చాలా అల్లరి చేస్తామంటారు కానీ మాకైతే అంత అల్లరి కనబడదు. వాళ్ళు అల్లరి చేస్తేనే మాకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అల్లరి చేయలేకుంటే కన్నా చిన్నోడైతే ఇంకా మాకు అసలు తోచదు. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. మా చిన్నోడు అల్లరి చేస్తే బాగుంటుందా లేదా అనేది. మా పెద్దోడైతే సైలెంట్గా ఉంటాడు, సైలెంట్గా అల్లరి చేస్తాడు. మా నాన్నతో సెల్ఫీ రాజగోపురం కాడ బయలుదేరుతున్నాం నిదానంగా. మా చిన్నోడు నడవమంటే ఇంకా నడిచే కాదు, నాకు కాళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడు. అందుకే ఎత్తుకుని వెళ్తున్నాను. ఇంకా నదికాడ వచ్చేసాం ఫ్రెండ్స్. నదికాడ మొత్తం చీకటిగా ఉంది. లైట్ అయితే ఒకటే ఉంది. ఆ ఒక్క లైట్తో మనం చూసుకోవాలి, నిదానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కింద వచ్చేసి మొత్తం స్టెప్స్ కాడ పాచి ఉంది. వాళ్ళు చాలా నిదానంగా పెట్టాలి. మా పిల్లలు అయితే ఒక ప్లేస్లో కూర్చోట్లేదు, కానీ అలాగే ఏదో ఒకటి చెప్పేసి ఇంకా కూర్చోబెట్టాము. అలాగే మా వానికైతే ఫిషెస్ అంటే చాలా ఇష్టము, ఫిషెస్ చూస్తూ ఉన్నాడు. మా బుద్ధోడు ఇంకా రేపు వచ్చేసి ఇంకా హెయిర్స్ అన్ని రిమూవ్ చేస్తాము. ఇదంతా రెడీ చేస్తున్నారు. పంకలో మొత్తం నీళ్ళలో దీపాలు వదలడానికి. మా చిన్నాడు ఎలా కూర్చున్నారు, సైలెంట్గా కూర్చున్నారు. మొత్తం కూర్చోబెట్టేసాను. ఇంకా మా గణేష్ ఫ్యామిలీ బుచ్చోడైతే ఇంకా చూస్తున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చి, ఎప్పుడో పిలిచి వచ్చినారు మబ్బులో అని. ఇలా దీపాలు వదులుతాం ఫ్రెండ్స్. అంతా దీపాలు వదలడానికి అంతా రెడీ అయిపోయింది. ఇంకా పూజ కానీ చేసేసి ఇంకా నదికి నీళ్ళ గంగమ్మకు పూజ చేసేసి దీపాలు అనేది వదులుతాము. ముందుగా మా అక్క వదిలేసింది దీపాలను. మా అక్కది, మా బావది, మళ్ళీ ఇద్దరు పిల్లలు విశాల్, రోహిత్ 4 దీపాలు వదిలింది. ఎందుకంటే వాళ్ళు రాలేదు. ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయని స్కూల్లో నుంచి ఇంకా నైట్ వస్తున్నారు వాళ్ళు. మా నాన్నగారు వదిలేస్తారు, తర్వాత మా మేడం వదులుతారు. మా పిల్లలు అయితే ఫుల్ అర్జెంట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు పట్టుకొని ఇంకా ఒక్కొక్కరు ఇద్దరు మా పిల్లలకి వాటర్ అంటే చాలా జాగ్రత్తగా వదలాలి. ఎందుకంటే చాలా పాచి ఉంది. కొంచెం చూసుకోలేకుంటే కన్నా కింద స్క్రిట్ అయ్యి పడతాము ఫ్రెండ్స్. దీపాలు అలా వెళ్తున్నాయి. నాది కూడా తీసుకున్నామంటే ఇంకా అక్కడికి వీడియో తీసేవాళ్ళు లేరు అక్కడ. సరేలే అని అనుకున్నాను. వెళ్తున్నాము. ఇక్కడ పాము అయితే కనపడింది ఫ్రెండ్స్. ఇక్కడ పాము చూడండి, పాము చాలా పెద్ద పాము. ఇది చూసే చిన్నగా ఉంది కానీ చాలా లెంత్గా, చాలా పొడవుగా ఉంది పాము. ఏమంటే మేము దీపాలు వదిలే ప్లేస్లో అయితే పాము రాలేదు, కొంచెం ముందు ఉండేది. కానీ సేఫ్ సైడ్లో కొంచెం జాగ్రత్తగా మేము అక్కడే గమనించినాను కాబట్టి బాగా అయింది. లేకుంటే వచ్చి కరిచేదేమో అది పాము అయితే. చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పొడుగు ఉంది ఈ పాము అయితే. నీళ్ళలో ఉంటే ఏమో కరవదు అని చెప్తారు, ఇది నిజమో కాదు నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కన్నా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా పాము అయితే ముందు వెళ్ళింది. నేను ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇంకా నేను ఒకసారి ఫోటో దిగలేదు కాబట్టి ఇవన్నీ దీపాలన్నీ ఇక్కడ సైడ్కి కొనాన ఆగినాయి. అవి సైడ్కి వచ్చేసి అన్ని నీళ్ళలో వదులుతున్నాను. నేను కూడా ఒకసారి సెల్ఫీలో కనపడాలి కాబట్టి ఇంకా వీడియోలో అన్నీ ఒక మూలకు వచ్చి అన్నీ పంపిస్తాం అలా నిదానంగా.
మా వాడు కూడా వదులుతానని చెప్తున్నాడు. మా పెద్దోడు వస్తాడంటే వద్దు అక్కడే నిలబడు అని చెప్పినాము. వెళ్తాయి. ఇటు సైడ్ నుంచి చాలా సూపర్‌గా వెళ్తున్నాయి అవి అయితే. దీపాలైతే చాలా సూపర్‌గా కనపడుతున్నాయి నాకైతే. మీకెలా కనపడిందో అది చెప్పండి ఫ్రెండ్స్. మా బుడ్డోని చూడండి ఎలా ఎత్తుకున్నాను మా చిన్నోనికి. సడన్‌లీ వచ్చేసినాడు ఇంకా ఎలాగో ఒకటి ఎత్తుకున్నాను ఎక్కడ పడతాడా అని వాటర్‌లో. వావ్! సూపర్ ఎంత సూపర్‌గా వెళ్తున్నాయి దీపాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా టుమారో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు మిస్ అవ్వకండి. చాలా సూపర్‌గా ఉంటుంది ఆ వీడియో వచ్చేసి.